ఇది మళ్ళీ ఎక్కడికి మాయమైపోయింది. ఇంకా ఈ సౌండ్ ఎలా వస్తుంది? ఏలియన్ అక్కడ ఎక్కడో ఒక మూలలో కూర్చుని కుక్క పెట్టి ఏడవడం మొదలెట్టింది. అయ్యో, చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నాడు. చూడు విను, నువ్వు ఏడవద్దు, నేను నిన్నేమీ చెయ్యను. పింకీ నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళింది. ఆమెకి తెలుస్తుంది అది ఏలియన్ యొక్క చిన్న పిల్ల అని. నన్నేమీ చేయకండి, నన్ను వదిలేయండి. భయపడద్దు, నేను నిన్నేమీ చెయ్యను. నువ్వెవరు? నేను వండర్ గర్ల్ ను. నేను ఈ సిటీని కాపాడుతుంటాను. కానీ నువ్విక్కడికి ఎలా వచ్చావు? పింకీ నుండి ఎటువంటి ప్రమాదం లేదని గమనించి ఏలియన్ పిల్ల కూడా ఏడవడం ఆపేసింది. నేను వేరే గెలాక్సీలో ఉంటాను. నేను మా అమ్మా నాన్నలు చూడకుండా భూమి మీద తిరగడానికి వస్తున్నాను. కానీ నా స్పేస్ షిప్ పాడైపోయింది. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. కానీ నువ్వు ఇక్కడ మనుషుల్ని ఎందుకు వెంటాడుతున్నావు? నన్ను కొంతమంది చూసేశారు. వాళ్ళు నా వెనకాల పడ్డారు. నాకేమో భయం వేసింది. పింకీ ఏలియన్ పిల్ల మాట్లాడుకుంటూ ఉండగానే ఎక్కడి నుంచో పోలీస్ వ్యాన్ శబ్దం వినిపించింది. అలా సైరన్ మోగిస్తూ అక్కడికి వచ్చారు. వెంటనే పింకీ ఏలియన్ పిల్లని ఎత్తుకుని అక్కడి నుంచి పైకెగిరిపోయింది. పద, ఇక్కడ నుండి వెళ్దాం. మనం ఇక్కడ నుండి తొందరగా వెళ్ళాలి. రెండో రోజు గోలు పింకీ వాళ్ళ ఇంటికి వచ్చాడు. నిన్నటి కాంతి గురించి అడుగుతాడు. పింకీ, నిన్న నువ్వు ఆ ఏలియన్ చూడ్డానికి వెళ్ళావా? ఆ రోషనీయ ఏలియన్ కదా, చెప్పు. అయ్యో గోలు, నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావు? రా, ఇక్కడికి రా, నీకొక సర్ప్రైజ్ ఉంది. పింకీ గోలుని తీసుకుని గెస్ట్ హౌస్ కి తీసుకొస్తుంది. అక్కడ ఏలియన్ పిల్లని దాచిపెట్టింది. చూడు గోలు, అరవవద్దు. ఇంకైతే అస్సలు భయపడకూడదు. కానీ అసలు ఆ సర్ప్రైజ్ ఏంటి? పింకీ ఖాళీ ట్యాంకీ యొక్క మూతను తీస్తుంది. ఏలియన్ పిల్ల ఎగిరి బయటికి వస్తుంది. దీన్ని చూస్తూనే గోలు ఎంతో భయపడ్డాడు, వణకసాగాడు. అయ్యో గోలు, అస్సలు భయపడద్దు. ఇది చాలా మంచోడు. తను నిన్నేమీ చెయ్యడు. పింకీ బలవంతంగా గోలుని ఏలియన్ పిల్ల దగ్గరికి తీసుకువచ్చింది. ఇద్దరి మధ్య షేక్ హ్యాండ్ చేయిస్తుంది. మై నేమ్ ఇస్ గోలు. హలో, చూసావా, నేను చెప్పానుగా నిన్నేమీ చెయ్యడని.